అందరికీ ధనుర్మాస శుభోదయం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. 13వ రోజు పాసురం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சுலும்பினகான் போதறிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாள் கள்ளம் தவிரிந்து கலந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక ఈ పాసురంలో గోపికలు భగవంతుడిని కీర్తన చేస్తూ ఇంకొక గోపికను లేపడానికి ఆమె ఇంటి ముందు నిలుస్తారు. ఇక్కడ ఆండాళ్ చెప్తుంది ఏంటంటే, గరుడిని ముక్కిని చీల్చిన వాడైన దుష్ట స్వభావం గల రాక్షసుడైన బకాసురుని చంపిన పరాక్రమవంతుడైన శ్రీకృష్ణుని ఆ గోపికలందరూ పాడుకుంటూ పావే వ్రతానికి బయలుదేరారు. తెల్లవారింది, ప్రభాత సమయం వచ్చింది. పక్షులు కిలకిలమని కూస్తున్నాయి. చిన్న చిన్న గంటల శబ్దాలు మన చెవులకు వినిపిస్తున్నాయి. భక్తి అనేది ఒంటరిగా కాదు, ఏకత్వంతో చేసినప్పుడు మరింత పవిత్రత అవుతుంది. ప్రకృతి అంతా భగవంతుని సేవకు మేల్కొల్లినప్పుడు, ఓ గోపిక, నీవు ఇంకా నిద్రలోనే ఉన్నావా అని చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై, ఓ పద్మనేత్రి, నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చినని భ్రమించకు. చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మ, ఇంకనూ పరుండరాదు. ఇక్కడ నీరు అంటే కేవలం గంగాజలం కాదు, అది మనసు శుద్ధి చేసే జ్ఞానం. ఆ జ్ఞానంలో మునగకుండా అజ్ఞాన నిద్రలోనే ఉండడం సరైనదా అని ఆండాళ్ ప్రశ్నిస్తున్నారు. మనము నోచే వ్రతమునకు ఇది శుభ సమయం, మంచి కాలం. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటినూ శుభములే కలుగును అని 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. ఈ పాసురం మనకు చెప్పే అత్యంత లోతైన సందేశం ఏమిటంటే, భక్తి అనేది నిద్రలో ఉన్న మనసును మేల్కొల్పడం, అలసత్వాన్ని విడిచిపెట్టి భగవంతుని వైపు నడవడం. ఇక్కడ ఈ పాసురంలో చివర్లో ఏలో రెంబావాయ్ అంటారు కదా. ఏలో రెంబావాయ్ అంటే మనం అందరం కలిసి ఏకమై ఆనందంతో ఈ దివ్య వ్రతాన్ని ఆచరించుదామని అర్థం. ఆండాళ్ అమ్మవారి కృప, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.